మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుని ఇవాళ టేస్ట్ వెరైటీస్ చూసేద్దాం. హలో అండి. హాయ్ గీత. మీ పేరేంటి? మంజుల. మంజుల గారు ఎక్కడ నుంచి వస్తారు? సికింద్రాబాద్ నుండి వచ్చాను. సికింద్రాబాద్. హలో అండి. హాయ్ గీత. మీ పేరేంటి? నా పేరు రేఖ, మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఓ మీ ఇద్దరు పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్సా? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, బెంచ్ మేట్, క్లాస్మేట్. అంటే దాని తర్వాత పెళ్లిళ్ళు అయిపోయి కూడా సూపర్ సూపర్. సో బాగుంటది కదా అట్లా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మళ్ళీ గ్యాప్ కూడా వచ్చింది మధ్యలో, మ్యారేజ్ అయిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత 10 years తర్వాత మళ్ళీ కలిసాం. సూపర్ కదా. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం వంటలు చేసుకుంటూ. సో మంజుల గారు ఏం ప్రిపేర్ అయ్యారు? నేను ఆలు కొబ్బరి పులుసు కూర. ఓకే. మీరు క్యారెట్ పచ్చడి. క్యారెట్ పచ్చడి. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే, మరి క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు గుజ్జు తగినంత, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మెంతి పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రేఖ గారు మొదలు పెడదామా? స్టవ్ వెలిగిద్దామని రెండు వెలిగించుకున్నాం. నేను ఇంట్లో అయితే 4 వెలిగించాను. 4 వెలిగిస్తారా? అది వరకు మేము 4 పెట్టాం. కాకపోతే ఇట్లా వంగి కష్టపడుతుందని చెప్పేసి, అంటే సెట్ మార్చాం కదా, అందుకని పొయ్యి కూడా మార్చేసాం అనమాట. ముందుగా కొంచెం ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుందాం. ఓకే. ముందు మనం ఉడికించుకున్న క్యారెట్ ముక్కలండి దీంట్లో వేసేద్దాం. సెమీ బాయిల్ చేస్తాం కాబట్టి ముందు ఇక్కడ ఫ్రై చేసుకుంటాం. అంత లోపల నేను ఇది ఇక్కడ నూనె వేడవుతుంది కదా, మిర్చి వేస్తాను. రెడ్ మిర్చి వేయాలండి, గ్రీన్ మిర్చి. ఓకే. ఈ ఈ పచ్చిమిర్చి గింజలు సరిగ్గా వెళ్ళి కంట్లోనే పడతాయి ఏంటో. మా పిల్లలు చెప్తారు, మమ్మీ స్పెక్స్ పెట్టుకొని చెయ్యు అని. కదా, అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఎందుకు అంటే నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేసా, ఏదో కావాలని అక్కడికి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఫ్రైలోనే. ఓకే. ఇందులోనే మనం వేయించుకున్న నువ్వులు వేయాలి. వేయించినా కూడా ఒకసారి నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. ఓకే ఓకే. పల్లీలు కూడా ఒక 2 స్పూన్స్ అండి. కొంచెం చింతపండు రెమ్మలు వేయాలండి, 1-2, కొంచెం పులుపు కోసం. అయితే పసుపు మామూలుగా తాలింపులో వేయొచ్చు, కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి దీంట్లోనే పసుపు వేద్దాం. ఈ క్యారెట్ ముక్కలు ఇంకా ఫ్రై అవనిలేండి, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, పచ్చి ఫ్లేవర్ పోతుంది. ఓకే ఓకే. దీంట్లో కొంచెం నేను బెల్లం వేస్తాను, వేడికి కరిగిపోతుంది. క్యారెట్ పచ్చడి అంటే నేను చక్కగా ఏదో కొంచెం వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు పచ్చివి అలాగే, అంటే మనము యూజువల్ గా పచ్చిమిర్చి వెల్లుల్లి వాడతాము. పచ్చిమిర్చి వెల్లుల్లి వాడి చేసేస్తుంటాం. వెల్లుల్లి కూడా వేస్తున్నాను, ఏమంటే మొత్తం ఫ్రై అయితే ఫ్లేవర్ రాదు, అందుకే కొంచెం దించే ముందు వేస్తే వేడి తగిలితే చాలు. ఓకే. ఇప్పుడు అంత ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్. ఓకే. ఇప్పుడు అది క్యారెట్ కూడా ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 చల్లారే లోపల మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో అయితే ఈ క్యారెట్ ముక్కలు ఇందులోకి తీసేద్దాం. ఈ పచ్చడి మీ ఐడియానా అండి? ఎందుకంటే పిల్లలు కొంచెం క్యారెట్ తినమంటే సతాయిస్తారు, అందుకని సొంతగా క్రియేట్ చేశారా? చాయిసెస్ ఎక్కువైపోయినాయి ఏమనంటే వాళ్ళకి. అలా ఒక చాయిస్ ఒకరికి కూడా కాదు, ఎంతమంది ఉంటే అంతమంది చాయిస్. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారంటే 4 పిల్లలు అట్లా అని చెప్తుంటారు. నేను అదే అడుగుతాను, అంటే ఎందుకంటే ఎవరికి ఒకరి టేస్ట్ ఒకటి ఉండదు కదా. సో మరి ఎలా అంటే 4కి 2కి ఒక రోజు ఇష్టమైనవంటే 2కి ఒక రోజు ఇష్టమైనవంట. పాపం నాకు ఆ బాధ లేదు, 2 పిల్లలే కాబట్టి 2కి ఇష్టమైనవి చేసి పెడతా. అదే 2కే కష్టం అంటే 4 వాళ్ళు చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఆయిల్ వేస్తాను పోపు కోసం. పోపు అయ్యే లోపల అవి 2 చల్లారిపోతే అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఓకే. సో మీ ఇద్దరైనా ఫ్రెండ్స్? ఇంకా మీలాగా చైల్డ్హుడ్ నుంచి కంటిన్యూ అయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు. ఆయిల్ వేడెక్కిందండి, నేను పోపు దినుసులు వేస్తాను. ఓకే. కొద్దిగా ఇంకు అండి, ఫ్లేవర్ కొంచెం నార్త్ ఇండియన్స్ కానీ తమిళియన్స్ ఎక్కువ వాడతారు, మనం కూడా వాడతాం. డైజెషన్ కి మంచిది, అందరూ వాడరు, మా దాంట్లో కూడా వాడం. ఓకే. కొంచెం కొత్తిమీర అండి, తర్వాత చిటికేడు మెంతి పొడి వేయాలి. ఫ్రై అవుతుంటే సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాం. గ్రైండ్ చేసేద్దాం. ఫస్ట్ అన్ని కలిపి ఒకసారి? లేదు, ముందు ఈ మిర్చిలు దాంట్లో మనం నువ్వుల వేయించుకున్న దాంట్లో ఉప్పు వేయాలి, ఉప్పు వేసి మిక్స్ పట్టాలి. అదంతా మిక్స్ అయిన తర్వాత క్యారెట్ వేయాలి. ఇది ఎక్కువ స్మూత్ అయిపోతుంది కదా, మరి పేస్ట్ తీసుకో.
పచ్చడి అనగానే మామూలుగా నిలవ పచ్చడి లాగా అనుకుంటారు. ఇది అఫ్ కోర్స్ వాటర్ కలవకపోయినా ఒక 1 day or 2 days ఉంటుంది. కానీ నిలవ పచ్చడి కంటే ఇవే బెటర్ కదా, బాగుంటాయి. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. మళ్ళీ మిక్సీలో కంటే రోట్లో వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం దానికి తగినంత. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు మనం దీంట్లోకి క్యారెట్ దీంట్లోనే కొంచెం మిక్స్ చేసి మరీ పేస్ట్ లా కాకుండా జస్ట్ అట్లా ఊరికే తిప్పితే సరికి ఒక 2 సార్లు. మీరు అన్ని ఏవి ఇష్టం అండి మీకు? పచ్చళ్ళ లేకపోతే కర్రీసా? పచ్చళ్ళు చాలా ఇష్టం నాకు కూడా. అయితే నిలవ పచ్చళ్ళు ఎక్కువ తినేస్తుంటే డాక్టర్ కాస్త తగ్గిస్తే బెటర్ అని చెప్తే అయినా కూడా కొద్దిగా తింటూ ఇంకా నిలవ పచ్చడి ఈ పచ్చళ్ళకి అయితే ఎవరేం అడ్డు చెప్పారు కదా మనకి, ఎందుకంటే అన్ని మంచి వెజిటేబుల్స్ వేసి అలా చేసుకుంటూ ఉంటాం కదా. దీంట్లో దొండకాయ కూడా వేసుకోవచ్చండి. ఏమన్నా కొంచెం ఆ వేడివేడి అన్నంలో ఆ పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది కదా. ఎన్ని కూరలు తిన్నా కూడా కొద్దిగా సో ఇది కొట్టదు, ఇది అస్సలు కొట్టదు. దీంట్లో పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇంకా మనం అడిషనల్ ఇవి చాలా చేసుకోవచ్చు అనమాట. ఇష్టం అన్ని యాడ్ చేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు మీ ఇంట్లో పచ్చళ్ళు బాగా తింటారా ఏమిటి? పచ్చళ్ళు మా వారు ఒక్కరే తింటారు, పిల్లలు ఎవరు తినరు. తినరా? మరి మీరు? నేను అన్ని తింటాను. మీరు అన్ని తింటారా? ఓహో, ఆడుకునేవాడికి 60 రకాల కూరలు. ఓకే, అన్నం రెడీగా లేదు కానీ అన్నంలోకి వేడి క్యారెట్ పచ్చడి రెడీగా. ఎలాగో మనకి ఇప్పుడు లంచ్ టైం కదా, మనం కలుపుకొని తినేద్దాం శుభ్రంగా. ఓకే అండి, మరి గుమ్మములాడే పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వేయించిన నువ్వులు, వేయించిన వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర, మెంతి పొడి వేసి వేయించాలి. మిక్సీ జార్ లో నువ్వుల మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన క్యారెట్ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఈ పచ్చడిలో పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పచ్చడి రెడీ. ఓకే అండి, మరి క్యారెట్ పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది. ఆ పచ్చడి కరెక్ట్ గా ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. టేస్ట్ పప్పులు అన్నట్టు రాజుగారు యాడ్ చేసిన పల్లీలు ఆటోమేటిక్ కాదు. మిమ్మల్ని కలిసిన ఆనందంలో టీవీ ప్రోగ్రామ్ కి వచ్చాను ఆనందంలో ఏమైనా ఎక్కువ తక్కువ వేసానేమో అని లేదు అనిపించింది. ఇక్కడ రాగానే అందరూ కరెక్ట్ ఎక్కువ తక్కువ కాదు, ఆనందంలోనే అన్ని కరెక్ట్. అయితే థ్యాంక్ యూ. బాగుంది, సూపర్. చూసారు కదండి, పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సాధారణంగా మనకు తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి వస్తూనే ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అయినట్లయితే 2 స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ అల్లం రసం కొద్దిగా గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మలబద్ధకం కనుక దీర్ఘకాలికంగా కొనసాగినట్లయితే పైల్స్ అంటే మొలల సమస్య వచ్చేస్తూ ఉంటుంది. ఈ పైల్స్ తో బాధపడడం అంటే ప్రత్యక్ష నరకమే అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ సమస్య తగ్గుముఖం పట్టాలి అంటే ప్రతిరోజు కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక రూపంలో రోజు కనుక ఎండు ద్రాక్షను తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయిస్తే ఉల్లిపాయలు బాగా వేగుతాయి, త్వరగా వేగుతాయి అని అనుకుంటూ ఉంటాం. ఇలా రకరకాల కూరలు చేసుకునేటప్పుడు కూడా మనం ఫస్టే సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని వేయించుకుంటూ ఉంటాం. కానీ దొండకాయ కూర చేసుకునేటప్పుడు మాత్రం ముందుగానే సాల్ట్ వేయకూడదు.
సాల్ట్ ముందే వేసేసినట్లయితే ముక్కలకంతా ఎక్కువగా సాల్ట్ పట్టేస్తుంది. కాబట్టి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసినట్లయితే ముక్కలకంతా కూడా సాల్ట్ సరిగ్గా పడుతుంది.